నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద బహిరంగంగా మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు. అనంతరం మాట్లాడిన ఎస్పీ అజితా వేజెండ్ల. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదు, కార్యకర్తలను కాపాడుకుంటామని మనుబోలులోని పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం. గూడూరులోని రాజావీధుల కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీహరి కళ్యాణం, పల్లకీ సేవ, ఊంజల్ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజితా వేజెండ్ల హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైలెన్సర్లను రోడ్ రోలర్తో తగ్గించారు. నెల్లూరు నగరంలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చిన వాహనాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో అదనపు ఎస్పీ, ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో సుమారు 200 మాడిఫైడ్ సైలెన్సర్లను ప్రజల ముందే రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. వెంటనే ఆ వాహనాలకు కంపెనీ ద్వారా అమర్చిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే బిగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అజితా వేజెండ్ల మాట్లాడుతూ సౌండ్ సొల్యూషన్ చేసే సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్లు విక్రయించే షాపుల యజమానులు, వాటిని అమర్చే మెకానిక్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరహా స్పెషల్ డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ సౌజన్య, ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని, కార్యకర్తలను కాపాడుకుంటామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలుకు చెందిన వైకాపా నాయకుణ్ణి విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. మనుబోలుకు చెందిన వైకాపా నాయకుడు అనవాల ప్రభాకర్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి స్థానిక టీడీపీ నాయకుడు మస్తాన్ నాయుడుపై విమర్శలు చేయడంతో పోలీసు ఆయనకు 41A నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు. రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిర్బంధించడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసు చర్యల్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అపహాస్యం అవుతున్నాయని తెలిపారు. వైకాపాను రాజకీయంగా ఎదుర్కోలేక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నేతలు అమలు చేస్తుంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకూడనటువంటివి, వినకూడనటువంటి అనేక విషయాలు జరుగుతున్న భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసభ్యకరమైనటువంటి పదజాలం ఆడడం, ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి నా మీద, వ్యక్తిగతంగా నా మీద కావచ్చు, మరొకరి మీద కావచ్చు. ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి డబ్బులు కాజేశాడు, రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు అని చెప్పి గతంలో నేను ఆరోపించాను. దానికి ఆయన నేను ఇరిగేషన్లో డబ్బులు వెళ్ళలేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడించాడు. దానికి కౌంటర్గా అనుమాన ప్రభాకర్ రెడ్డి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మొదట ఎవరైతే దూషించారో వాళ్ళ మీద కేసులు ఏమీ నమోదు చేయకుండా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద వెంటనే ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సరే, కౌంటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో రకరకాలనే జరిగాయి. కౌంటర్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించాడు.
ఈరోజు దానికి సంబంధించి పార్టీ వాళ్ళని నోటీస్ ఇస్తామన్నారు, పోలీసులు రమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన అడ్వకేట్ని తీసుకొని రావడం జరిగింది సాయంత్రం 5 గంటల నుంచి మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ హై డ్రామా ప్రారంభించి వాళ్ళని ఏదో ఒక విధంగా నిలువరించాలా, ఇక్కడ కూర్చోబెట్టాలా, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచనతో 5 గంటల నుంచి ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరించారు. దానిలో భాగంగా నేను ఎస్పీ గారితో మాట్లాడా, ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పా, ఎక్కడన్నా ఎవరైనా సరే దాని మీద బైండ్ ఓవర్ చేయిస్తామన్నాడు. నాకు తెలిసి చరిత్రలో ఇద్దరిని ఉభయల్ని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు, గొడవలు జరగకుండా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లేకుండా జరగాలి అని. ఏకపక్షంగా ఒక వ్యక్తిని ఎవడైతే ముందు దూషించారో వాళ్ళని వదిలిపెట్టి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం అనేటువంటిది నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది మనుబోలు ఎస్ఐ కొత్తగా ఆయన ఒక్కడే ఏదో కనుక్కున్నట్టుగా, ఆయన ఏదో ఈరోజు దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. మేము కేసులకి, ఈ అరెస్టులకి, జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు. మరొకసారి పంపించినా సిద్ధపడేటువంటి వాళ్ళం. మీరు ఈరోజు మీరు మితిమీరి ప్రవర్తిస్తే నేను అధికారులందరికీ ఒకటే తెలియజేస్తుంది. సరే, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆ రోజు అనుభవించిన రోజు దాని గురించి బాధపడడం తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. ఈరోజు చోకాలు మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మాకు అండగా నిలుస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళు రేపటి రోజు ఎవరు మీ ఫోన్లు కూడా ఎత్తరు. కాబట్టి ఆ రోజు మీరు మీ కుటుంబాలే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజు కూడా చెప్పేది, ఎక్కడన్నా ఇటువంటిది జరిగిందా, బైండ్ ఓవర్ అనేటువంటిది ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించేటువంటి పరిస్థితి ఉందా? అందుకనే ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాం, దాన్ని తీసుకోలే, ఎఫ్ఐఆర్ కట్టలే. మరలా ఈరోజు కూడా వెళ్ళి ఈరోజు హరగోపాల్ రెడ్డి, మాకు సంబంధించినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి హరగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, గిరి, దయాకర్, కోటేశ్వర్ గౌడ్, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్ర వర్మ, తుపాకుల గిరి, పరిమళ శివరాం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దుగ్గన వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం లేని, ఆధారాలు లేని కేసులో ఇరికించి పోలీసులు అనేక రకాల ఆధారాలు సృష్టించి జైలుకు పంపడం దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వారి సోదరుడు వెంకటరామరెడ్డిలను వైకాపా నేతలు కలిసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వారి సోదరుడు వెంకటరామరెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా అక్రమ కేసులు అరెస్టు చేయించి చంద్రబాబు ఆనందం పొందుతున్నారని తెలిపారు. జైల్లో పిన్నెల్లి సోదరులు చాలా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో దొంగ కేసులు పెట్టుకుంటూ అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అక్రమాలు చేయాలంటేనే భయపడతారని అధికారులు గుర్తుపెట్టుకోవాలని మాట్లాడారు. అక్రమ కేసులో అన్యాయంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి మాట్లాడి పరామర్శించడానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈరోజు రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంగా జైల్లో రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం. రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్లుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గమైనటువంటి, సంబంధం లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ, ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా వ్యవహరించారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి
దాని ద్వారా భయపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఫ్లెక్స్ కడితే పోలీస్ కేసు, లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు, వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు వస్తే. ఇంకా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళని లోపల పెడుతున్నాం అని సంతోషపడవచ్చు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీసుకుంటారు. ఏంటికి వదులుతారయ్యా? ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా ఏంటుకుంటారు? తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేదే చంద్రబాబు నాయుడు. అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తిరుక్కుంటుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము. డెఫినెట్గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద 2 బైకులు ఢీకొనడంతో ఆ వాహనాల్లో ఉన్నవారు చేతులతో కొట్టుకుని ఘర్షణ పడ్డారని, అంతేకాని వారు కత్తులు తిప్పుతూ తన్నుకోవడం వంటి ఘటనలు జరగలేదని దర్గామిట్ట సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. వారి వద్ద ఎటువంటి మారణాయుధాలు లేవని ఆయన మాట్లాడారు. నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఈరోజు ఉదయం ట్రాఫిక్ లో కొంతమంది కుర్రవాళ్లు ట్రాఫిక్ లో బండి తగిలి జరిగిన చిన్న ఘర్షణలో ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి చేతులతో కొట్టుకున్న దానికి సంబంధించి ఇద్దరికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. దీని మీద ఇరు వర్గాల మీద దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇక్కడ వాస్తవం ఈ విధంగా జరిగి ఉంటే కొన్ని ఛానల్స్లో, ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్లో దీన్ని చాలా హైప్ చేస్తూ నెల్లూరులో పెద్ద రౌడీ మోకల హల్చల్ అన్నట్టుగా దాన్ని హైప్ చేస్తూ ప్రసారాలు చేయటం చూసాము. దీనికి కత్తులు తీసుకొని తిరిగినట్టుగా కూడా ప్రచారం చేశారు. మేము చూసాం వీడియోలు అన్ని, దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినవి చూసాము. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి కత్తులు కానీ ఏమీ లేవు. అందరూ చూస్తే కూడా, పబ్లిక్ చూస్తే కూడా అందరికి ఇట్టే అర్థమైపోతుంది. కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని దాన్ని చాలా హైప్ చేస్తూ సమాజంలో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా బాధ్యతారాహిత్యంగా ఆ విధంగా వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందుకు సంబంధించి ఏ ఛానల్స్లో అయితే ఆ విధంగా అవాస్తవాల్ని ప్రసారం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చి. సినీ నటుడు శివాజీ మాటలను నేను వ్యతిరేకిస్తున్నానని, నా మద్దతు అనసూయకేనని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను ఎవరైనా కించపరచడం సరికాదన్నారు. అతని మాటల్లో అవయవాలు మాత్రమే అతనికి కనిపించినట్టు ఉన్నాయని,
ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఓకే, అక్కడ కాదు, జనాల మధ్య నుంచి ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్, మా డబ్బు అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశాన్ని నడుపుతున్నాం. మన డబ్బులు చూసుకోండి అని చెప్తాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ద రైట్ అండ్ ఐ యామ్ హ్యాపీ విత్ దిస్. గూడూరులోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిల సౌఖ్య పదములందగంటి నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నిజమే జగద్గురుం ఉత్పల్ల పద్మ పత్రాక్షం వెంకటేశాయ నమః. ఓం వేగ విభాయ శ్రీ వెంకటేశాయ వంశ ప్రదీపః జయతు జయతు మేఘస్య పద్యయాతే భవంత మేఘాంతమియంతమర్థం. ఓం సువత్సలా సుకన్య సైనాపత్య పరాయ శ్రీ వెంకటేశాయ నీ పేరంబని చేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులన్ నీ పాదంబుల కొంత మొక్కు శిరముల్ నీ సేవకై చిత్తముల్ శశికోటి శుభ్రం శంఖం సదా చింతయామి. కృష్ణ వరోదన విదౌ స్మరణం కుతస్తే చింతయామి హరిమేవ సంతతం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. కళ్ళంత విందు కళంతేలో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం నమో వెంకటాయ నమః. ఓం నిత్యాయ నిరవధ్యాయ సత్య. ఓం వసు పరిచరిత్రాత్రే శ్రీరామాయ భోగాయ నిత్యమంగళం. మాధవాయ మరువారు తిరుమల్లి వరనాడి పాదం సిలింపినగాన్ పోదరి తండినాయ్ పుళ్ళ పులిరా పుడైందు నీరాల మార్గైనంగా మంగళ మాతే. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి విశేష పూజలు జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, ఊంజల్ సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం హయమాకార సుఖాసన
సమంగళేత్యం దేవస్కభారదుత్తరకం సుదస్తం గంగా నమస్కరిస్తున్న మధువర్గద్వయం వారాహిణీ వైష్ణవే కరుణాన్విత అఖిల జగన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు. నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద బహిరంగంగా మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించిన పోలీసులు. అనంతరం మాట్లాడిన ఎస్పీ అజిత వేజెండ్ల. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదు, కార్యకర్తలను కాపాడుకుంటామని మనుబోలులోని పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం. గూడూరులోని రాజావీధుల కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీహరి కళ్యాణం, పల్లకీ సేవ, ఊంజల్ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.